మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉగాది రాశి ఫలాలు అందరూ ఈపాటిగా చూసి ఉంటారు. మనం అన్ని రాశులకి పెట్టేశాం. అయితే ఈ రాశి ఫలాలు చూసేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటుగా రాజపూజ అవమానాలతో పాటుగా అసలు గ్రహమూర్తిత్వం అంటే ఏంటి, గ్రహమూర్తిత్వం అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సువర్ణమూర్తి అంటారు, రజతమూర్తి అంటారు, తామ్రమూర్తి అంటారు, లోహమూర్తి అంటారు. అసలు ఈ యొక్క మూర్తిత్వాల వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఈ మూర్తిత్వం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యేట్టు మనం చెప్పాలంటే ఒక గ్రహం మారేటప్పుడు, ఏదైనా ఒక గ్రహం మారేటప్పుడు అంటే మే 1 నుంచి గురుడు మారుతున్నాడు కదా. గురుడు మారుతున్నాడు అనుకుందాం. ఆ గ్రహం మారేటప్పుడు అది మారే ప్లేసు మనకి మంచిదైనా చెడ్డదైనా, అంటే జనరల్గా పంచమ స్థానం అయితే మంచిది, కొంచెం అష్టమ స్థానం అంటే కొంచెం టెన్షన్స్ కదా. ఈ మారేది పంచమ స్థానంలో మంచి ప్లేస్లో అయినా, అష్టమ స్థానంలో చెడు ప్లేస్లో అయినా, ఇన్ ద సెన్స్ అంటే 8th హౌస్ అంటే కొంచెం మనకి టెన్షన్స్ హౌస్ కాబట్టి. ఆ గ్రహం మారే సమయంలో మనకి ఎలా అనిపిస్తుంది, మనకి మన మెంటల్ మన మైండ్ ఏం చెప్తుంది, మన 6th సెన్స్ ఏం చెప్తుంది. పంచమ స్థానంలోకి మంచి ప్లేస్లోకే వచ్చాడు, మరి నిజంగా మంచి చేస్తాడా, అక్కడ చాలా బాగా బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాడా? మరి అష్టమ స్థానంలో చెడు ప్లేస్లోకే వచ్చాడు, నిజంగా అంత బ్యాడ్ చేస్తాడా అనేది ఈ మూర్తిత్వం బట్టి ఉంటుంది. ఎప్పుడైతే గ్రహం మారుతూ ఉందో ఆ గ్రహం మారే సమయంలో అక్కడ చంద్రుడున్న పొజిషన్ బట్టి, మెయిన్గా ఏంటంటే సువర్ణమూర్తిత్వం, రజతమూర్తిత్వం, తామ్రమూర్తిత్వం, లోహమూర్తిత్వం. ఒక పర్సన్ మన ఇంటికి వచ్చారు, అంటే చాలా మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళు స్వీట్ బాక్స్తో వచ్చారా, చక్కగా ఏదైనా ఆనందకరమైన శుభకార్యాలకు సంబంధించి మనల్ని ఇన్వైట్ చేయడానికి పిలిచారా, వాళ్ళు రావటం వల్ల మనకి ఆనందం పెరిగిందా, వాళ్ళు రావటం వల్ల మనకి చాలా సంతోషం వేసిందా, వాళ్ళు రావటం వల్ల మనకి స్వీట్ బాక్స్ అంత ఆనందకరంగా లేకపోయినా చక్కగా ఒక మోస్తారుగా ఏదో ఒక శుభవార్త మోసుకొచ్చారా, లేకపోతే నార్మల్గా చూసి వెళ్ళిపోవడానికి వచ్చారా, ఇంటికి వచ్చారు. మనకిష్టమైన పర్సన్ ఇంటికి రావటం వల్ల వాళ్ళే విచారంగా ఉన్నారా అంటే, ఒకటి వాళ్ళు మనకి చక్కగా ఏదైనా మంచి హెల్ప్ చేసే అవకాశం ఉందా, 2 హెల్ప్ చేయడానికి రెఫరెన్స్ ఇవ్వగలుగుతారా, 3 వాళ్ళు సరే హెల్ప్ చేసి చేయలేని పొజిషన్లో న్యూట్రల్గా అవ్వకుండా ఉండే పొజిషన్లో ఉన్నారా, లేకపోతే మొత్తానికి చేతులు ఎత్తేసారా, ఈ పని మన వల్ల కాదు అంటే. ఇక్కడ ఆ గ్రహం మారడం వల్ల మనకి ఆ మారే సమయంలో మే 1 నుంచి గురువు మారుతున్నారు కదా, ఆ మారే సమయంలో మనకి ఎటువంటి రిజల్ట్స్ని వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మకర రాశి తీసుకుందాం. మకర రాశి వారికి అద్భుతంగా పంచమంలో గురుడు సువర్ణమూర్తి, ఏలినాటి శని నడుస్తున్నా ద్వితీయంలో సంచరించే శని కూడా సువర్ణమూర్తి. అంటే స్వతహాగా పంచమ స్థానం మంచిది, గురుడు మంచి ప్లేస్లోకి వచ్చారు, పైగా ఎలా వచ్చారు, సువర్ణమూర్తిగా వచ్చారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేనికి సంతానానికి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, మీ ఎడ్యుకేషన్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కావచ్చు, ఇక అన్ని విషయాల్లో శాలరీ హైక్స్కి సంబంధించి కావచ్చు, అన్ని విషయాలు. సువర్ణమూర్తిత్వంతో అడుగుపెట్టారు గురువుగారు పంచమ స్థానంలో ఈ సంవత్సరం. కాబట్టి తప్పకుండా మకర రాశి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ 5th హౌస్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతారు, సువర్ణమూర్తిగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి. అదే లోహమూర్తి గారు పంచమ స్థానంలో మీకు అడుగుపెట్టారు. ఇక్కడ అంటే గురువు గారు అంత పవర్ఫుల్గా గురుబలం అనేది పనిచేయడానికి మీరు ఇంకొంచెం ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ సునాయాసం ఇచ్చేయగలుగుతారు సువర్ణమూర్తిత్వంలో ఉన్నప్పుడు. సేమ్ ఇక్కడ మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నా శని ద్వితీయంలో ధన నష్టాన్ని ధన హానిని కలిగించాలి, కానీ
సువర్ణమూర్తిగా ఉన్నారు ఈ సంవత్సరం. సో ఏలినాటి శనిలో సెకండ్ హౌస్లో శని నడుస్తున్నా కూడా సువర్ణమూర్తిత్వంతో ఉన్న శని వల్ల తప్పకుండా ఫైనాన్షియల్గా ధన సంపాదనని, అంటే డబ్బుకి సంబంధించిన వాల్యూని, ఆర్థిక పరంగా ధనాన్ని ఎలాగ మీరు యూటిలైజ్ చేసుకోవాలి అనే ఒక మంచి పాఠాన్ని మీకు కొంచెం స్ట్రెస్తోనే నేర్పిస్తాడు. కానీ ధనహాని కలిగించకుండా ఉంటుంది సువర్ణమూర్తిత్వం. అదే లోహమూర్తిగా అడుగుపెట్టాడు అనుకోండి, సెకండ్ హౌస్లో ఇప్పుడు శని నడుస్తున్నారు, లోహమూర్తిత్వంతో కూడిన శని అనుకోండి. సో అప్పుడు ఎలా ఉంటుంది, ఎవరినో నమ్మి డబ్బులు ఇస్తాం, వాడేమో ఎన్నిసార్లు అడిగినా ఎవడే కాడు. సో అలాగా. సో ఇక్కడ ఆ మారిన గ్రహం మనకి మంచి చేయడానికి వచ్చిందా, సో కొద్దో గొప్ప మంచి చేయడానికి వచ్చిందా, సరే చూద్దాంలే అవనట్టు పని చేయడానికి వచ్చిందా, మొత్తానికి అసలు చేసే ఆస్కారం ఉందా లేదా. సో ఇలాంటివి రాహుకేతువులు చూస్తే మకర రాశికి కూడా తృతీయ నవమ స్థానంలో రజితమూర్తులే. సో అక్కడ గురుడు, శని, రాహు, కేతు అందరూ కూడా సువర్ణ రజితమూర్తులే. సో కాబట్టి వీళ్ళ మూర్తిత్వం బాగుంది కాబట్టి తప్పకుండా ఏలినాటి శని నడుస్తున్నా, సో భాగ్యంలో కేతు అనుకూలించకపోయినా ట్రాన్సిట్లో గోచారంలో వీళ్ళ మూర్తిత్వం చేత మన మైండ్ మాత్రం పాజిటివ్ రిజల్ట్స్, ఆప్టిమిస్టిక్, ఆశావాదంతోనే మన మైండ్ నిండిపోయి ఉంటుంది. అదే ఈ గ్రహాలన్నీ లోహమూర్తిత్వంతో ఉన్నాయనుకోండి, పంచమంలో బెటర్మెంట్ ప్లేస్లోకి వచ్చిన గురుడు వల్ల ఉపయోగం ఉండదు. తృతీయంలో రాహు యోగిస్తున్న లోహమూర్తిత్వం అయితే దానివల్ల పెద్ద మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా ఏంటి ఇంకా ఫలితం రావట్లేదు అన్నట్టు ఉంటుంది. సో అలాగా మన ఇంటికి ఒక పర్సన్ వచ్చారు, ఒక గురువు గారు మారారు. సో మరి ఇంటికి ఒక పర్సన్ వచ్చారు. సో ఆయన ఎంతవరకు మనకి స్వీట్ బాక్స్ తెచ్చారా, శుభవార్త తీసుకొచ్చారా, లేకపోతే మనం అడిగిన పని వాళ్ళ వల్ల ఏమన్నా అవుతుందా అవదా, అసలు అవదని చెప్పేశారా. సో ఈ విధంగా ఆ గ్రహం మారినప్పుడు మనకి ఎంతవరకు అనుకూల ఫలితాలు ఉన్నాయనేది సువర్ణ, రజిత, తామ్ర, లోహమూర్తిత్వాలు మనకు సూచిస్తాయి. అంటే ఒక గ్రహం లాభస్థానంలో ఉన్నా కూడా లోహమూర్తిత్వంతో ఉంటే ఆ లాభం రావడానికి మనం కొంచెం కష్టపడాలి. సువర్ణమూర్తిత్వంతో ఉంటే సునాయాసంగా ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే నీచ స్థానంలో ఉన్న, అంటే అష్టమంలో ఉండనివ్వండి, ఏలినాటి నెత్తి మీద నడవనివ్వండి, కానీ ఆ గ్రహానికి సువర్ణమూర్తిత్వం ఉంటే కష్టపడ్డా దానికి తగ్గ ప్రతిఫలాన్ని, ఆ కష్టం యొక్క విలువని, వాల్యూని మీకు అర్థం చేయటం వల్ల మీరు దాన్ని ఎక్స్పీరియన్స్గా తీసుకుని, అనుభవంగా తీసుకొని మీరు జాగ్రత్తగా ముందుకెళ్తుంటారు. అదే లోహమూర్తిత్వంతో అష్టమంలో గురుడున్న సువర్ణమూర్తిత్వంతో ఉంటే సో తప్పకుండా మీకు వచ్చే ఎనీ అన్సర్టనిటీస్, సడన్ చేంజెస్ కానీ వచ్చే అన్సర్టనిటీస్, వీటిని మీరు తట్టుకుని నిలబడే శక్తిని సువర్ణమూర్తిత్వంతో ఉన్న ఆ గ్రహం వేస్తుంది. అదే లోహమూర్తిత్వంతో ఉంటే ఏంటంటే ఆ సమయంలో అనవసరంగా అష్టమంలో ఉన్న గ్రహాలు మనకి అన్నెసరీ వెల్త్ లాస్ చేస్తాయి. సువర్ణమూర్తిత్వంతో ఉంటే అది తగ్గే ఆస్కారాలు ఉంటాయి, లోహమూర్తిత్వంతో ఉంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనకి సువర్ణ, రజిత, తామ్ర, లోహమూర్తిత్వాలు మనకి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాయి. సో ఏదైనా ఆ గ్రహం మారిన సమయాన్ని బట్టి మన మైండ్ ఎలా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా, విచారంగా ఉంటుందా, మోస్తరుగా ఉంటుందా. సో ఇది ఈ మూర్తిత్వాలకి సంబంధించింది. సో మనం ఇంకా ఉగాది రాశి ఫలాలు అన్ని రాశులకి పెట్టేసుకున్నాం కాబట్టి ప్లీజ్ ఫాలో. సో ఎవరికైనా లోహమూర్తిత్వం ఉంది అమ్మో 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 అని మాత్రం అనుకోకండి. ఒకవేళ ఉంటే సో దానికి తగ్గట్టు ఏంటంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. మన పరిహారాలు ఎటు చేసుకుంటాం, చెప్పుకుంటాం వీక్లీలోను మంత్లీలోను. కాబట్టి జస్ట్ మీకు ఇది తెలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చేసిన వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.